నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాల మీద, అదేవిధంగా సామాజిక అంశాల మీద మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇంకొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఉదయ్ గారు నమస్తే. మీకు విశ్వం టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, మిత్రులందరికీ నమస్కారం. ఎట్లున్నారు సార్? ఫైన్ ఉదయ్ గారు. బాగున్నారు. ఎందుకు బాగున్నారు చెప్పనా? ఎందుకు బాగున్నారు అంటే, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొత్తాన్ని ఢిల్లీ గులాంల దగ్గర ఇవాళ గులాంగిరి చేపిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా సంతోషంగా ఉన్నారంట. ఏమంటారు మీరు? ఉదయ్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే ఢిల్లీ కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే ఇచ్చారో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే ప్రేమించారో, తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో ఎవరైతే తమ గొంతులు ప్రతిభటన చేశారో, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం ఎవరైతే సంతకాలు చేశారో, వాళ్ళ పట్ల ప్రేమగా ఉండమే తెలంగాణ ప్రజల యొక్క ప్రధానమైన బాధ్యత. అట్లాగే తెలంగాణ ప్రజల యొక్క ప్రేమపూర్వక వైఖరి. భారతదేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ అర్థం కాని వాళ్ళకి, భారత రాజ్యాంగం తెలియని వాళ్ళకి, భారత రాజ్యాంగం పట్ల ఓనమాలు అర్థం కాని వారికి ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోతున్న విషయం అర్థం కాదు. క్యాబినెట్ ఎందుకు ఢిల్లీకి పోయిన విషయం అర్థం కాదు. కొంచెం ఓనమాలు తెలియని రాజకీయ అజ్ఞానాల గురించి, రాజకీయ నిరక్షరాస్యుల యొక్క కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుని విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం మనకు భావ్యం కాదు. 63 సార్లు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. కనీసం 63 అంటే 63 రూపాయలు కూడా వెనక్కి తీసుకురాకపోగా 63 సార్లు సంచులు మోసుకపోతుండు అంటే మీరు ఏమంటారు? ఉదయ్ గారు, భారత రాజ్యాంగంలో 3 రకాల అధికారాలు ఉంటాయి. కేంద్రం చేతుల్లో 100కు పైగా అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మారిన నేపథ్యంలో రాష్ట్రాల చేతుల్లో 57కు పైగా అధికారాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో దాదాపు 50 అంశాల మీద అధికారాలు ఉన్నాయి. భారతదేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఈ స్టేట్స్కి సంబంధించిన మొత్తం ప్రణాళికకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు కానీ, నిధుల కేటాయింపులు కానీ, నిధులకు సంబంధించిన బేసిక్ ఆశమాష కానీ కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం యొక్క స్వరూపం. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకునే క్రమంలో, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన ఆమోదం తెలుపుకునే క్రమంలో, రాష్ట్రం నుంచి ఏ పనులైతే కేంద్రానికి పోయినాయో ఆ పనుల నుంచి రాష్ట్రం తన వాటాను పొందే క్రమంలో 63 సార్లు కాదు, 663 సార్లు కూడా ముఖ్యమంత్రులు ఢిల్లీకి పోవాల్సి ఉంటుంది. ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళకి, తెల్లారేస్తే ట్విట్టర్లు తప్ప ప్రజల యొక్క బాధలు తెలియని వాళ్ళకి, ఆరోపణలే ఆయుధాలుగా బ్రతికే వాళ్ళకి, రబ్బర్ చెప్పుల నుంచి రాజధాని వైపు 100 కార్లతో పరేడ్ చేసే వాళ్ళకి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర కేబినెట్ ఎందుకు పోతుందో అర్థం కాదు. వాళ్ళని చూసి జాలిపడ్డ తప్ప మనం చేసేది లేదు. సో నిన్న క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ, ఏదైతే అంటే రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఎంఐఎంకు కాస్త దూరంగా ఉండండి, ఎంఐఎంను దూరం పెట్టండి అని మాట్లాడిండు. మరోపక్క బీజేపీ ఏమో రేవంత్ ఉద్దీన్ అనే నినాదంతో బలంగా ముందుకెళ్తా ఉంది. అటు మన కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇద్దరు కూడా ఒకటే, లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటారని చెప్పేసి ఒక పక్క వీళ్ళు మాట్లాడుతుంటే, మరోపక్క రాహుల్ గాంధీ ఎంఐఎంకి దూరంగా ఉండండి అంటారు. అంటే గతంలో మీరు దగ్గర ఉన్నారనా ఆ వ్యాఖ్యలు చేసింది? ఉదయ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగి ఒక విలువైన చర్చకు మీరు దారి తీశారు. వాస్తవంగా స్వతంత్ర ఉద్యమానికి ముందు, స్వతంత్ర ఉద్యమానికి ఆలంబనగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే, మతోన్మాదానికి కాంగ్రెస్ పార్టీ, మతోన్మాద నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా దూరంగానే ఉన్నది. ఆ రోజు హిందూ మహాసభతోటి సవర్కారు వాదనకి కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటర్ ఇచ్చింది దేశ విభజనకు సంబంధించి. అట్లాగే ముస్లిం లీగ్ కూడా, జిన్నా నాయకత్వంలో ముస్లిం లీగ్ కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ భారత ప్రాచీన విలువ అయిన సర్వజన సుఖినో భవంతు అనే నానుడికి కట్టుబడిన పార్టీ. సెక్యులరిజం ఏజెండాగా తీసుకొని ఆధునిక జీవితాల ద్వారా మాత్రమే, సైన్స్ టెక్నాలజీలో మన అభివృద్ధి సాధించడం ద్వారా మాత్రమే జీవనోపాధిని, అట్లాగే రోటీ కపడ మకానికి అవకాశాలు ఇస్తుందని భావించిన పార్టీ, సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే మతాలను ప్రేమించే పార్టీ, మతాల పట్ల అభిమానాన్ని చాటుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ మతోన్మాదాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అది ఆ రోజు హిందూ మాసం మతోన్మాదం కానీ, ముస్లిం లీగ్ మతోన్మాదం కానీ, జిన్నా మతోన్మాదం కానీ, అట్లాగే సవర్కార్ మతోన్మాదం కానీ, ఇప్పుడు అది అసదుద్దీన్ రూపంలో ఉన్న మతోన్మాదం కానీ, లేదా బీజేపీ యొక్క ఎక్స్ట్రీమ్గా మాట్లాడే మతోన్మాదం కానీ. ఇక్కడ మతోన్మాదాన్ని ప్రేరేపించి మతాల పేరు మీద ప్రజల దగ్గర ఓట్లు అడుక్కునే ప్రక్రియ చేసే ఏ రాజకీయ పార్టీకైనా దూరంగా ఉండడం అనేది మా కాంగ్రెస్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీనే రాహుల్ గాంధీ గారు ప్రధానంగా చెప్పారు. ఇక మీరు విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు మంచి సమాధానం ఇచ్చారు కదా. నేనే రేవంత్ మాదిగను, నేనే రేవంత్ యాదవ్,
నేనే రేవంత్ రెడ్డిని, నేనే రేవంత్ ముదిరాజుని, నేనే రేవంత్ మున్నూరు కాపును, నేనే రేవంత్ మాలను, నేనే రేవంత్ దిన్ అన్నాడు. మనకు దైవం ఎట్లయితే అనేక అవతారాల్లో కనిపిస్తుందో, దైవం అనేక రూపాల్లో ఎట్లయితే మనకు అద్భుతంగా ప్రజలకి ఒక హామీ ఇస్తుంటుందో, రాష్ట్ర ప్రజలను పరిపాలించే ముఖ్యమంత్రి కూడా అన్ని కులాలకి అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించినప్పుడే రాజధర్మాన్ని నెరవేర్చగలుగుతూ ఉంటాడు. నువ్వే నిజమైన రాజధర్మాన్ని నిర్వహిస్తున్నావు అని చెప్పేసి బీజేపీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే బిరుదుగానే మేము భావిస్తా ఉన్నాం. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఏదని భావిస్తుందంటే, ఒకసారి బీఆర్ఎస్ అంటది, మరోసారి బీజేపీ మాకు ప్రతిపక్షంతో పోటీ పడుతున్నామని అంటది. కానీ మీరు ఇప్పటి నుంచి మీ స్టాండ్ మార్చుకోవాలి సార్. ఈ రెండు పార్టీలు కూడా మీకు ప్రధాన ప్రతిపక్షం కాదు. ఇంకొక పార్టీ మీకు రాబోతుంది రాబోయే రోజుల్లో. కవిత తొందరలోనే పార్టీ పెట్టబోతుంది, మే నెలలోనే పార్టీ పెడుతుందంట. తెలంగాణ పేరు ఆమె పార్టీలో కూడా తెలంగాణ పదం ఉంటుంది. రేపు రాబోయే ప్రధాన ప్రతిపక్షం మాదే, కాంగ్రెస్ పార్టీని గద్దెదించుతామంటుంది. ఏమంటారు? వెల్కమ్. కవిత గారు రాజకీయ పార్టీ పెట్టినేయండి. ఆ రాజకీయ పార్టీ వెనక ఎన్ని వేల మంది ర్యాలీ అవుతారు, ఎన్ని లక్షల మంది ర్యాలీ అవుతారు అన్న విషయాన్ని వేచి చూద్దాం. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఉదయ్ గారు, ఆవేశాల మీద, వ్యక్తిగత అసూయల మీద, అలగడం మీద రాజకీయ పార్టీలు నడవవు. రాజకీయ పార్టీ నడవడానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక ఫిలాసఫీ ఉండాలి, తత్వం ఉండాలి, దానికి అనుగుణమైన ఆచరణ ఉండాలి. కవిత గారు ఇంకా ఇప్పుడిప్పుడే మాట్లాడడం మొదలుపెట్టింది. నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆమె బీఆర్ఎస్ భావజాల నుంచి బయటపడ్డట్టుగా నాకేం కనిపించట్లేదు. ఎక్కడ తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడదు. గతంలో 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ రూపంలో తెలంగాణ లక్ష్యాలకి ఈ రాష్ట్రం ఎట్లయితే దూరం చేయబడ్డదో, అమరవీరుల త్యాగాలను ఎట్లయితే గత 10 సంవత్సరాలుగా అపయాసం చేయబడ్డాయో, అప్పుడు కవిత అందులో భాగస్వామి. నువ్వు భాగస్వామ్యం వహించి ఈరోజు నేను ఏదో కొత్త పార్టీ పెడతానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అయినా కవితకు సంబంధించిన ఆచరణ భవిష్యత్తులో తేటతెల్లమవుతుంది. ఆ పార్టీ పెట్టినాక, ఆ పార్టీ ఫిలాసఫీ బయటకు వచ్చినాక, ప్రజలలోకి ఆమె పోయిన తర్వాత, ప్రజల ఆమె పట్ల విశ్వాసం పెరిగిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమె గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీరు సీరియస్ గా తీసుకుంటలేరు కవిత పార్టీని ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇప్పటికీ ఆమె వ్యక్తిగత కారణాలు లేవు, నాకు డబ్బు మీద ఆశ లేదు, కేవలం నన్ను బయటికి ఎందుకు పంపించారు ఇంతవరకు అలా సమాధానం చెప్పలేకపోతున్నారు, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే, తెలంగాణ ఉద్యమకారుల కోసమే పార్టీ పెడుతున్నా అంటుంది. మీరేమో సీరియస్ గా తీసుకుంటలేరు. ఉదయ్ గారు, ఇప్పుడు ఆమె చాలా సీరియస్గా రియాక్ట్ అయింది వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ప్రజల సమస్యల మీద ఆమె సీరియస్గా రియాక్ట్ అయ్యి, ఆమె సీరియస్ అసలు ప్రజలు సీరియస్గా ఆలోచించినప్పుడు మనం కూడా ఆమె గురించి సీరియస్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక్కడ ఇంకొక విషయం సార్, మనం నిన్న మొన్ననే కాదు, గత 10-15 రోజులుగా కోవబన్ అంశం పైన ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఆ సంభాషణ ఇప్పుడు 2 మతాల వరకు దారితీస్తూ ఉంది. ప్రధానంగా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఆ కోవబన్ విషయంలో ఆ ఛానల్ నిర్వాహకురాలు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఈ బనులలో కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి పదార్థంలో కూడా ఉమ్మి వేసి ఇస్తారు ఎదుటి వాళ్ళకి, మీరు అట్లనే తింటారా అని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్పారు. సో అది నిజంగా వాస్తవమా? ఎందుకంటే చాలా మందికి ఆ డౌట్ ఉన్నది. ఆమె చెప్పిన తర్వాత నిజంగా ఇట్లా జరుగుతుందా? వాళ్ళు ఇచ్చే ప్రతి పదార్థంలో కూడా ఉమ్మేసి ఇస్తారా? అసలు ఏం జరుగుతుంది కోవబన్ విషయంలో అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి సార్? ఉదయ్ గారు, పుట్టుక అనేది నీ చేతుల్లో ఉండదు, నా చేతుల్లో ఉండదు. తల్లిదండ్రుల కలయిక వల్ల పిల్లలు లోకంలోకి వస్తూ ఉంటారు. నన్ను కోచ్ చూడండి, నాలో వచ్చే రక్తం ఎరుపే. నిన్ను కోచ్ చూసినా నీలో వచ్చే రక్తమే. మన కెమెరామెన్ ప్రవీణ్ కోచ్ చూసినా వచ్చే రక్తం ఎరుపే. మనందరం మనుషులు. మనందరం మనుషులుగా నమ్మేవాళ్ళు, మనందరినీ మనుషులుగా గుర్తించే వాళ్ళు మతాల పేరు మీద ప్రజలను విడదీయడాన్ని అసహించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరండి ఆమె? ఆ మూలాలు ఎక్కడి? అసలు ఆమెకు తెలంగాణ జనజీవన సంస్కృతి మీద కానీ, భారత జనజీవన సంస్కృతి మీద కానీ, ప్రపంచ దేశాలకు సంబంధించిన విధి విధానాల మీద కానీ, నాగరికత మూలాలు, నాగరికతలో మనుషుల కలయికల మీద కానీ ఆకున్న అవగాహన ఏంటి? ఒకప్పుడు సింధు నాగరికతలో భారతదేశంలో నాగరికత స్టార్ట్ అయితే, ఈరోజు మనం ఏదైతే అరబ్ వరల్డ్ ఇస్లామిక్ దేశాలు అంటున్నామో, మెసపోటోమియాలో టైగ్రస్ యూఫ్రటీస్ నదుల మధ్య కూడా నాగరికత ఉంది. అప్పటి నుంచే దేశాల మధ్య, ప్రపంచ ప్రజల మధ్య సంబంధాలు ఉన్నాయి. ఆమెకేమీ తెలియదు. ఆమె ఒక అజ్ఞాని. ప్రజల మధ్య తన అహంకారంతో, తన అజ్ఞానంతో చీప్ పాపులారిటీని కోరుకునే వ్యక్తి. చీప్ పాపులారిటీ కోరుకునే వాళ్ళ పట్ల మనం కామెంట్ చేయడం విలువైన విషయం టీవీ యొక్క టైంను తెలియజేయడమే నేను భావిస్తాను. ఒక విషయం చెప్తాను. ఈరోజు ఆమె చెప్పిందే ఇస్లామిక్ కల్చర్ అయితే, ఆమె చెప్పిందే ముస్లిం జీవన విధానం అయితే, నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు, భారతదేశంలో మంత్రిమండలి, అట్లాగే సీనియర్ అధికారులు, సీనియర్ ఆఫీసర్లు అందరూ కూడా
విదేశీ పర్యటనలో ఎక్కువగా పర్యటన చేసింది గల్ఫ్ దేశాల్లోనే, ఇస్లామిక్ కంట్రీస్లోనే. నరేంద్ర మోడీ గారికి అత్యున్నతమైన అవార్డు ఇచ్చిన దేశాలు కూడా ఇస్లామిక్ దేశాలే. ఇప్పటికీ మనం వాడుతున్న పెట్రోల్ కూడా ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్నది. అలాగే భారతదేశంలో ముస్లింలు ఒక విడదీయాలని అంతర్భాగం. ఎవరండి ముస్లింలు? ఆ రోజు నువ్వు నీ భక్తి మార్గంలోకి వీళ్ళను ఆహ్వానించినప్పుడు ఈ దేశంలో ఉండే దిగువ తరగతి వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అలాయ్ బల్లాయ్ తీసుకున్నారు. నువ్వు ముట్టుకోవడానికి నిరాకరించావు కాబట్టి వాళ్ళు ఇస్లాంను స్వీకరించారు. ఈ దేశంలో ముస్లింల యొక్క డిఎన్ఏ, భారతీయుల డిఎన్ఏ, ప్రధానంగా భారతీయుల్లో అణగారిన వర్గాల డిఎన్ఏ ఒకటే అనేది అనేక శాస్త్ర పరిశోధనలు చెప్పాయి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, ఆర్ఎస్ఎస్ అధినేతగా ఉన్న మోహన్ భగవత్ లాంటి పెద్దలు చెప్పారు. ముస్లింలు ఈ దేశంలో మూలవాసులే, ఈ దేశంలో అంతర్భాగం సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళు గర్వాపసి అనే దాన్ని కొంత ఎక్స్ట్రీమిస్ట్ హిందూ సంస్థలు మాట్లాడుతుండొచ్చు. కాబట్టి ముస్లింలు ఈ దేశంకి సంబంధం లేని వాళ్ళని ఎవరు అనరు. అది ఆర్ఎస్ఎస్ అన్నది, భారతీయ జనతా పార్టీ అనేది. ఒకప్పుడు ఈ దేశంలో హిందూ ఎక్స్ట్రీమిజానికి రిప్రజెంట్ చేసిన హిందూ మాసం టార్గెట్ కూడా ఎప్పుడు అనలేదు. చర్చ ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన కొన్ని విభేదాలు ఉన్నాయి, వాటిని పరిశీలించుకోవాలి. ఆ కోణాన్ని మీదనే చర్చ జరుగుతుంది తప్ప ముస్లింల యొక్క మూలవాసిత్వం మీద ఈ దేశవాసులు ఎప్పుడు కూడా దాన్ని చర్చలోకి తీసుకోరు. అందుకోసమే ఈరోజు సమాజం అంతా పేదవాడే అయిన వలి వెనుకున్న తప్ప ధనవంతురాలు అహంకారంతో కూడుకున్న ఆమెకు నరం తెగిన నాలుకతో మీరు ప్రశ్న అడిగిన తర్వాత నాకు అనుమానం వస్తుంది. ఏంటంటే అసలు ప్రియా చౌదరి భారతీయురాలేనా? ఆ మూలాలు ఎక్కడి? అంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, భారతీయత తెలిసిన వాళ్ళు, భారతదేశంలో గంగా జమున తహజీబ్ ఉమ్మడి సంస్కృతి అర్థమైన వాళ్ళు ఎవరు అట్లాంటి కామెంట్ చేయరు. కాబట్టి నాకు తెలిసి అసలు ఆ మూలాలు ఏందో నాకు అర్థం కావట్లేదు. కొంచెం మనం ఎప్పుడన్నా ఆ మూలాల గురించి మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. ఏదైనా భారతదేశంలో విశాలమైన, సుసంపన్నమైన, ఇంక్లూజివ్ కల్చర్ ఉంటుంది. అంటే సమ్మిళితమైన కల్చర్ ఉంటుంది, అందరినీ కలుపుకునే కల్చర్ ఉంటుంది. అది సింధు నాగరికత దగ్గర నుంచి ఆరంభమైన కల్చర్ ఇప్పటికి కొనసాగుతుంది. భారతీయుల్ని ఎవరు విడదీయలేరు. ఇప్పుడు ఆ ప్రియా చౌదరి లాంటి వాళ్ళు 100 మంది పుట్టినా 1000 మంది పుట్టినా భారతీయతకు వాళ్ళ వల్ల వచ్చే నష్టం ఏముండదు. వాళ్ళను బఫూన్లుగా చూస్తారు తప్ప వాళ్ళ మాటలు కానీ వాళ్ళ కామెంట్లు కానీ ఎవరు సీరియస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుంది సార్? ఆమె మాట్లాడుతూ ఇట్లా చేస్తారు అని అంటూనే నా దగ్గర ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అట్లాగే మనం చాలా సందర్భాల్లో ఈ సోషల్ మీడియాలో పనిచేస్తున్న క్రమంలో కొంతమంది మన హలాల్ పేరుతో దాంట్లో ఉమ్మివేయడం లాంటి వీడియోలు కూడా చాలా మంది మనం చూసినాము. సో ఇట్లాంటి వాటి పట్ల ఇవి జరుగుతున్న క్రమంలో దీంట్లో కూడా అట్లాంటి జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆమె బలంగా మాట్లాడుతున్నది. నాకు ఇంకొక క్లారిటీ కూడా మీ దగ్గర నుంచి రాలే. నిజంగా అట్లా చేస్తారా లేదా? ఇప్పుడు ఉదయ్ గారు అట్లాంటి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, అసలు ఎవరు అట్లా చేయడు. అసలు దానికి ఆహార పదార్థాలకి ఆమె చెప్పే విధానానికి ఏ క్వశ్చన్ కూడా సంబంధం లేదు. సింపుల్ ఆన్సర్. దాని మీద అంతసేపు చర్చించడం కూడా మూర్ఖత్వం, టైం వేస్ట్. అంటే ముస్లింలతో సంబంధం ఉన్న కుటుంబాలకు కానీ, అట్లాగే భారతదేశంలో ప్రధానంగా హిందూ ముస్లిం సంయుక్త కల్చర్ను తెలుసుకునే సందర్భాలు కానీ ఎవరికి తెలిసినా కూడా అసలు దాన్ని చూసి నవ్వుకుంటే తప్పేం లేదు. కానీ ఒక నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ మధ్య కాలంలో చిల్లర మనుషులు, అంటే ఏమాత్రం విలువలు లేకుండా, ఏమాత్రం స్థాయి లేకుండా, సంచలనాల ద్వారా మాత్రమే వ్యూస్ పెంచుకోవాలనుకునే చిల్లర ఛానల్స్ కూడా తయారైనాయి. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే మళ్ళాంటి వాళ్ళు కూడా దాని మీద ఎంతసేపు చర్చ చేస్తే ఏమైందంటే చిల్లరగాళ్ళను మనం ఎంకరేజ్ చేసినట్లయితుంది. మనం శునకాన్ని తీసుకొచ్చి కనకము సింహాసనం మీద కూర్చొని పెడితే ఏమవుతుంది? కొనుక్కోవడం తప్ప అది చేసేది ఉంటుంది. కాబట్టి దయచేసి అట్లాంటి చిల్లర మాటల్ని, అట్లాంటి చీప్ కామెంట్ చేసే వాళ్ళకి విలువనియకండి. ఈరోజు భారతదేశంలో 99.99% వలి వెనుక ఉంటే 0.001% కూడా ఈ చిల్లర మాటలు ఉన్న ఆ వెనుక లేదు. అందుకోసం నేను ఏమన్నాను, ఆ మూలాల మీద కూడా చర్చ జరగాలి. ఎందుకోసం అంటే భారతదేశం గురించి మాత్రమే కాదు, మానవత్వం, మానవీయ విలువల గురించి ఆలోచించే ఎవరైనా, మనుషులు బతకాలి అని కోరుకునే ఎవరైనా కూడా ఆ విషయాలు పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమైతే మరి దానికి సమాధానం గౌరవ ప్రధాని మోడీ గారు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మన కార్మికులు, లేదా ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం కలిసి జీవిస్తున్న సంస్కృతిలో భాగమైన ప్రజలే సమాధానం చెప్పాలి కదా. ఒకసారి ఉత్త చీప్ కామెంట్స్ మీద మనం చర్చ చేయడమే అసందర్భం. అట్లాంటి చీప్ ఫెలోస్కి మనం వాల్యూ ఇవ్వడమే మనం ఉన్నతమైన విలువలకి సరైనది కాదు. రైట్. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు సాధించలేదు, కానీ బీఆర్ఎస్ మాత్రం అనుకున్న దానికంటే కొంత ఎక్కువనే సాధించి
కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సరైన విధంగా పనిచేయలేకపోయారని చెప్పేసి ముఖ్యమంత్రి మీ నాయకులని మీ ఎమ్మెల్యేలని పిలిచి తిట్టినటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. దానికి నిదర్శనమే ఇవాళ క్యాతనపల్లిలో గత వారం రోజులుగా పెద్ద రచ్చ నడుస్తూ ఉన్నది. స్పష్టమైన మెజారిటీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నా కూడా మీ కాంగ్రెస్ నాయకులు నేతలు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళని నెగలనిస్తలేరు అంటే మీరేమంటారు? ఉదయ్ గారు, కింద పడ్డ నాదే గెలుపంటే నేనే మాట్లాడతాను. ప్రతిపక్షాలు చిత్తుగా ఓడిపోయినాయి కదా. మాకు అసెంబ్లీలో వచ్చిన ఓట్లు దాదాపుగా 40%, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 41%, మున్సిపాలిటీలో వచ్చిన ఓట్లు 40%. మా బలం ఎక్కడ తగ్గిందో మీరు చెప్తే నేను వింటా సిద్ధంగా ఉన్నా. బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 37%, పార్లమెంట్లో వచ్చిన ఓట్లు 20%, ఇప్పుడు వచ్చిన ఓట్లు 20%. కాబట్టి బేసికల్గా బీఆర్ఎస్ పెరిగిందా తగ్గిందా మీరు చెప్తే నేను వింటాను. బీజేపీకి అసెంబ్లీ ఓట్లలో వచ్చిన శాతం 14%, పార్లమెంట్లో వచ్చిన శాతం 33%, మున్సిపల్ ఎలక్షన్లో వచ్చిన శాతం 15%. ఇక్కడ ఎవరు పెరిగారు ఎవరు తగ్గారో మీరు చెప్తే నేను వింటా సిద్ధంగా ఉన్నా. మేము చాలా కంఫర్టబుల్గా 90% సీట్లను మేము గెలిచాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఇచ్చిన మెజారిటీ బొటాబొటి 61 స్థానాలు వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాం. మాకు ప్రజలు ఇచ్చిన సీట్లు 63, ఇంకో సీట్ అదనంగా సిపిఐ సీట్ మాకు కలిసింది. కానీ ఈరోజు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత మొత్తం 83 నియోజకవర్గాల్లో మాకు అబ్సల్యూట్ మెజారిటీ కనపడ్డది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ తర్వాత రేపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఇదే ఓటింగ్ పునరావృతం అయితే 92 నియోజకవర్గాల్లో మాకు అబ్సల్యూట్ విజయం సాధిస్తాం. మేము అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మా పరిస్థితి అప్పుడు 63 నుంచి పోలిస్తే ఇప్పుడు 92 వరకు వచ్చాం. మేము పెరిగామా తగ్గామా మీరు చెప్పండి, గణాంకాలతో సహా మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ పెరిగిందా తగ్గిందా మీరు చెప్పండి, గణాంకాలు మీ ముందు పెట్టాను. బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భూతద్దం పెట్టినా కూడా ఎక్కడ కనబడలేదు. పట్టణ జనరల్గా మనకి బీజేపీ అనేది ఇన్ జనరల్గా అర్బన్ ఓటింగ్ని ఎక్కువగా కలిగి ఉండే పార్టీ, అది అర్బన్ బేస్డ్ పార్టీ. అది కానీ అర్బన్లో కూడా ఒక్క మున్సిపాలిటీలో గెలవలే కదా. కరీంనగర్లో అది కూడా చావదప్పి కన్నులటపై ఏదో పవర్లోకి వచ్చారు వాళ్ళు. కాబట్టి బీజేపీ ఈరోజు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. కాబట్టి ప్రతిపక్షాలు అరిస్తే గిరిస్తే దాంట్లో అర్థం ఉంటే దానికి విలువ ఉంటుంది, అర్థం లేదానికి విలువ ఉండదు. రెండో విషయం ఏంటంటే మనం ముఖ్యమంత్రి గారు చాలా ఆనందంగా ఈ ఎలక్షన్స్ని రిజల్ట్ని ఆస్వాదించారు. మా అధినాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు కానీ రాహుల్ గాంధీ గారిని నా సమక్షంలో కూడా పార్టీ నాయకత్వాన్ని పిసిసి ప్రెసిడెంట్ గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని మంత్రిమండలిని విపరీతంగా అప్రిషియేట్ చేసి దాన్ని కాపాడుకోమని కూడా చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇది ఇంత నిజంగా ఉన్నప్పుడు కింద పడ్డవాడు అరుస్తూ ఉంటాడు, కానీ పాపం కింద పడ్డవాడు అరుస్తుంటాడు, జాలిపడ్డం తప్ప ఈ సందర్భంలో చేసేది కూడా ఏం లేదు. ఇక ఫైనల్గా డాక్టర్ రియాజ్ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు లేదా పదవి రాకముందుకు అగ్రెసివ్గా మాట్లాడేటోడు, కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా ఏమనంటే కూడా విరుచుకుపడేటోడు. కానీ ఎప్పుడైతే గ్రంథాలయ కార్పొరేషన్ జరిపి పదవి వచ్చిన తర్వాత కొంత సైలెంట్ అయ్యిండు. అంటే మీకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా మాట్లాడొద్దని, లేదంటే మీకు ఇచ్చిన పదవిలో మీకు ఇచ్చిన బాధ్యతలో నిమగ్నమైనరా అంటే ఏం చెప్తారు? దాంతో పాటుగా గ్రంథాలయ సంస్థ ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏం చేస్తుందంటే ఏం చెప్తారు? ఉదయ్ గారు, నేను ఈ పదవి రాకముందుకు యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశాను. అప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అర్థవంతమైన ఆవేశం ఉంది, ఇప్పుడు అర్థవంతమైన బాధ్యత ఉంది. నా వాయిస్లో ఎక్కడా తేడా రాలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అర్థవంతమైన ఆవేశంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కూడా అర్థవంతమైన బాధ్యతతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యలు ప్రశ్నించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి అర్థవంతంగా ఆ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నేను గ్రంథాలయాల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది ఉదయ్ గారు. అదేంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు హైదరాబాద్ లెగసీ. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రమే ప్రధానంగా గ్రంథాలయ ఉద్యమం ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది హైదరాబాద్ రాష్ట్రం. కాబట్టి గ్రంథాలయ ఉద్యమం ఇక్కడ బలమైన ఉద్యమంగా ఉంది. నేను రాగానే దాదాపుగా ఈ రాష్ట్రంలో 600 లైబ్రరీలు ఉన్నాయి, 150 పైగా లైబ్రరీస్ స్వయంగా చూసి. అంతకుముందు ఈ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ ఏర్పడిన తర్వాత కానీ అన్ని గ్రంథాలయాల చైర్మన్ ఎవరు లేరు. వెళ్ళి ప్రతి లైబ్రరీలో ఒక నోటీస్ పెట్టాడు. అదేంటంటే బుక్ అకార్డింగ్ టు ది చాయిస్ ఆఫ్ ది రీడర్. అంటే రీడర్ ఏదైతే పుస్తకాన్ని కోరుకుంటాడో ఆ పుస్తకాన్ని కొనాలని చెప్పేసి ప్రతి లైబ్రరీలో ఒక రిజిస్టర్ పెట్టించాను. పిల్లలు మీరు వెళ్ళి అడగని చెప్తారు, పిల్లలు రాస్తారు మాకు ఏ పుస్తకాలు కావాలో, దానికన్నా ఉన్న పుస్తకాలు తెప్పిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే విలువైన పుస్తకాలు ఉన్నాయో అవి ఇప్పుడు దాదాపుగా అవి 400-500 సంవత్సరాల తర్వాత వాటి రక్షించడం కూడా చాలా కష్టం. వాటి డిజిటలైజ్ చేసే ప్రక్రియలో ఉన్నాం మేము. అలాగే అరుదైన పుస్తకాలను తెప్పించే ప్రయత్నంలో ఉన్నాం. అలాగే బుక్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు గ్రంథాలయాలను ప్రదర్శించడానికి కోసం బుక్ ఎగ్జిబిషన్లో గ్రంథాలయ స్టాల్ పెట్టాం. అంతకుముందు గ్రంథాలయ స్టాల్ ఎప్పుడూ లేదు.
నేను ప్రతిరోజు నేను హైదరాబాద్లో ఉంటే ఆఫీస్కి వస్తాను, గ్రంథాలయానికి సంబంధించి ఏ ఇష్యూస్ ఎవరు వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేస్తాను, మాట్లాడుతాను, అవసరం సందర్శిస్తాను. అలాగే ప్రధానంగా ఈరోజు గ్రంథాలయాలు ఎదుర్కొంటే సమస్య ఏంటంటే ఇక్కడ చాలా కాలం నుంచి రిక్రూట్మెంట్ లేదు ఉదయం గారు. అంటే గ్రంథాలయాల్లో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. 10 ఏళ్ల టైంలో పూర్తిగా నెగ్లిజెన్సీకి గురైనది ఈ వర్గం, ఈ మొత్తం దీనికి సంబంధించిన గ్రంథాలయాల అంశాలు. కాబట్టి ఈరోజు రిక్రూట్మెంట్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ కోసం ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఎక్కడెక్కడైతే డిమాండ్ ఉందో ప్రజలు కోరుకుంటున్నారో అక్కడ ఫ్రీ రూమ్ కనుక ఇస్తే పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ప్రతి ఊళ్ళో పెట్టేందుకు మేము సిద్ధపడ్డాం. పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ వచ్చే వెంటనే మేము కదులుతున్నాం. దాంతోపాటుగా సెస్ అనేది గ్రంథాలయాలకు ఊపిరి. సెస్ను 10 సంవత్సరాలు మొత్తం ఈ సెస్ మనీ అంతా కూడా స్టేట్ ఖజానాలు తీసుకుపోయి గ్రంథాలయాలకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మా డబ్బులు మాకే, మా డబ్బుల ద్వారా మేమే అభివృద్ధి సాధిస్తామనే దాంతో ఉన్నతాధికారులకి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రితో పాటుగా వారికి ఈ శాఖ కూడా వారి ఆధీనంలో ఉంది. అలాగే మనకి సీతక్క గారు, వారికి కూడా పంచాయతీ శాఖ ఉంది కాబట్టి సెస్ మీద వారికి కూడా ఐడియా ఉంది. వాళ్ళని కలిసి ఆల్రెడీ రిప్రజెంట్ చేశాం. సెస్ను గతంలో డైరెక్ట్గా గ్రంథాలయాలకు వచ్చే సెస్ ఈరోజు గవర్నమెంట్ ట్రెజరీకి పోతుంది. మళ్ళీ గ్రంథాలయాలకు తీసుకొచ్చే ప్రక్రియ కనుక సక్సెస్ అవుతుందనే ఆశాభావంతో ఉన్నాం. మళ్ళీ గ్రంథాలయాలను అద్భుతంగా పునరుజ్జీవం చేసి రీడర్స్కి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేస్తాం. ఒక విషయం మొత్తం చెప్తాను. ఈరోజు మొత్తం భారతదేశంలో 24 గంటలు తెరిసే లైబ్రరీస్ తెలంగాణలో ఉన్నాయి. దాదాపు డజన్ పైగా లైబ్రరీలు 24 గంటలు ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చిన స్టేట్ సెంటర్ లైబ్రరీ నుంచి మొదలుకుంటే 24 అవర్స్ లైబ్రరీస్ ఓపెన్ ఉంటాయి. అది మేము రీడర్స్కి అనుకూలంగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే రీడింగ్ రూమ్స్ లాగా మార్చి చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఎంత చేసినా కూడా చేయాల్సింది చాలా ఉంటుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా దీన్ని చాలా చేసామనే కోణంలో కాకుండా ఇంకా చాలా చేయాలనే కోణంలో ఆలోచిస్తున్నాం. మీలాంటి జర్నలిస్టులు, పుస్తకాలను ప్రేమించే వాళ్ళు, పుస్తకాల ఆలయాల్లోకి, గ్రంథాలయాల్లోకి రీడర్స్ వస్తే మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారు, లిక్కర్కి దూరంగా ఉంటారు, వ్యసనాలకు దూరంగా ఉంటారు, విలువలతో కూడుకున్న జీవితం ఉంటుంది, సంఘ జీవనంలో భాగంగా ఉంటారు, జ్ఞాన తెలంగాణ నిర్మిస్తారు. కాబట్టి లైబ్రరీలను బ్రతికించాలనే తపంతో మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఆ ప్రయత్నాలకి మీలాంటి మిత్రులు, అలాగే ఇంటర్వ్యూ చూస్తున్న వీక్షకులందరూ కూడా సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు అట్లాంటి సపోర్ట్ ఎప్పుడు కూడా దొరుకుతుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా విషయాలకు మీరు సమాధానం ఇచ్చారు. మరొకసారి మీకు ధన్యవాదాలు. సో చూసాం కదా, ఇది మరి రియాజ్ గారితో కొన్ని విషయాలు మనం మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఆయన స్పందన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కోవా విషయంలో అట్లాంటిది ఏమి కూడా జరగదు, అదంతా కూడా పిచ్చి రాతలు, నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతున్నట్టు ఏదైనా మాట్లాడుతున్నారు, దాన్ని పట్టించుకోకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 40% పైగా ఓటు శాతంతో ముందంజలో ఉన్నది. చాలా సేఫ్ ప్లేస్ లో, కంఫర్ట్ ప్లేస్ లో ఉన్నది. రేపు రాబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి రియాజ్ గారు చెప్తా ఉన్నారు. మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తుంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.